సార్ నమస్తే అండి. నమస్తే. వారణాసి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పుడెప్పుడా అని అనుకునే టైంలో ఒక యూరోపియన్ మ్యాగజైన్‌కి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రాబోతోంది అంటూ కూడా డేట్ ఫిక్స్ చేసేసారు. అవును. ఖచ్చితంగా వస్తదని కూడా చెప్పేసారు. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కూడా. ఎలా ఉండబోతుందంటారు? డేట్ అనౌన్స్ చేసి చాలా కాలం అయిందండి వాళ్ళు. హ్మ్. డేట్ చెప్పేసారు ముందే. బట్ ఈ మధ్య కాలంలో మార్చేస్తున్నారు కదా సార్! అహా! ఇంకా మార్చలేదు. ఇంకా ఇంకొంచెం టైం ఉంది. ఇంకొంచెం టైం ఓకే. ఉంది. నెమ్మదిగా అంటే సమ్మర్‌కొస్తుంది. నెక్స్ట్ ఇయర్ హ్మ్. సమ్మర్‌లో ఉందిది. సమ్మర్‌లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. 'డ్రాగన్' కూడా అదే టైం చెప్పారు. మార్చి అది ఏప్రిల్ ఇది ఇలా వెళ్తున్నారు. అయితే అది కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఏదో ఆపరేషన్ జరిగింది జూనియర్ ఎన్టీఆర్‌కి. కనుక ప్రస్తుతం ఆయన రెస్ట్‌లో ఉన్నాడు. అందుకని అది డిలే కావచ్చేమో గానీ ఇది అయిపోయింది. 80% కంటే మించి అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది. ఉన్నదని చెప్తున్నారు. చిన్న ప్యాచ్ వర్క్ ఉంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఈసారైతే చాలా ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేశారు సార్. అంటే ఫాస్ట్ అంటే ఆయన పద్ధతిలో ఆయన చేసుకున్నాడు. టైం తీసుకున్నారు దీనికి కూడా. 22లో మొదలైంది ఇది. హ్మ్. 22లో ఈ కథ బేసిక్ ఐడియా మొదలైంది. అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు. హ్మ్. 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ రిలీజ్ అవుతోంది సినిమా. మినిమమ్ 5 ఏళ్ళు తీసుకుంటారు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్లలో సంవత్సరన్నర తీసేస్తే కనీసం ఈ సినిమాకి 2.5 సంవత్సరాలు హ్మ్. పట్టింది. అంటే 'ట్రిపుల్ ఆర్' టైంలో ఆ మాట చెప్పాడు ఎన్టీఆర్. ఇది యాక్చువల్‌గా 2½ ఇయర్స్ సినిమానే. కానీ కరోనా వలన కొంత డిలే అయ్యి 3 ఏళ్ళు, 3.5 ఏళ్లకో వెళ్ళింది అని అన్నాడాయన. హ్మ్. అదే పరిస్థితి. అంటే ఏ ఇబ్బందులు లేకుండా జరిగిన షూటింగ్ ఇది. ఏ ఇబ్బందులు అంటే ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందులేవీ లేకుండా సజావుగా షూటింగ్ జరిగితేనే వాళ్ళకి 3 ఏళ్ళు పట్టింది. రెండోది ఇది గ్లోబల్ లెవెల్‌లో అంటార్కిటికా అక్కడికి వెళ్ళి షూట్ చేసొచ్చారు. అంటే ఇక్కడ ఆయన గ్లోబ్ మొత్తం తిరుగుతాడు. దాంతో పాటు టైంలో ప్రయాణిస్తాడు. టైమ్ ట్రావెలర్, గ్లోబ్ ట్రావెలర్ ఇలా అనేక పద్ధతుల్లో ఈ ప్రయాణం ఉంటుంది. యుగ ప్రయాణికుడు కూడా ఆయన. యుగ సంచారి. యుగాల్లోకి తిరుగుతాడు ఆయన. రాముడిగా కనిపిస్తాడు. కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. అలా ఆయన త్రేతాయుగము నుంచి అలా ద్వాపర యుగము, కృతయుగము ఇలా రకరకాల ఏరియాల్లో తచ్చాడుతుంది ఆ క్యారెక్టర్. ఏ ఏ అంశాలని ఎక్కడ ప్రస్తావిస్తారు అనేది ఇప్పుడు కీలకం. కానీ రామాయణ ఘట్టాలు కొంచెం విరివిగా ఉండే అవకాశం ఉంది అనేది వినిపిస్తోంది. అంటే తను తెలుగు సినిమాలు చూస్తూ పెరిగినటువంటి డైరెక్టర్ రాజమౌళి. కనుక తెలుగు పౌరాణిక చిత్రాలకి ఒక స్పెషల్ ఆరా ఉంది. ఆ స్పెషల్ ఆరా ఆయన దృష్టిలో ఉంది. అందుకని దానికి సంబంధించిన కేర్ తీసుకుంటూ భారీ సెట్స్ ఇవన్నీ వేసినట్టుగా కూడా చెప్పాడాయన. ఈ మంచు పర్వతాల సెట్లు ఇవన్నీ వేశాం. చాలా గొప్ప స్థాయిలో తీశాం. అండ్ చెప్పారు వారణాసిలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటార్కిటికా వెళ్తారు. తర్వాత ఆఫ్రికా వెళ్తారు. తర్వాత రోమ్. తర్వాత మళ్ళీ వారణాసిలో అదే కథ అంటే ముగుస్తుంది. వారణాసిలో కథ క్లుప్తంగా వారణాసిలో ఒక సరదా ఇన్సిడెంట్స్‌తో మొదలై ఎక్కడో కొన్ని సమస్యల్లో ఇరుక్కుని ఈ సమస్యలకి మూలాలు వెతకటం మొదలుపెట్టి ఆ ఆ మూలాలను వెతికే ప్రయాణంలో ఆయన యుగ సంచారిగా మారతాడు. ఆ వెళ్ళినప్పుడు అసలు ఎందుకు ఇతనికే ఈ ఈ పరిస్థితి వచ్చింది, ఇతనే ఎందుకు వెతుకుతున్నాడు అంటే ఒక రకంగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా విష్ణుమూర్తి అంశగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. అందుకని ఇతనికి ఆ అవకాశం దొరుకుతుంది. ఆ ట్రావెల్ చేస్తాడు. ఆ చేస్తున్న క్రమంలో ఎలాగూ ఇతను విష్ణుమూర్తి అంశే కాబట్టి మిగిలిన అవతారాలు ఉంటాయి అక్కడ. మిగిలిన అవతారాలు రామావతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు. ఈ అవతారాల్లో కూడా ఆయనే కనిపిస్తాడు. ఆ అడ్వాంటేజ్‌ని కూడా తీసేసుకుని సినిమాని నడిపిస్తున్నాడు రాజమౌళి గారు పౌరాణిక చిత్రం. అంటే ఇది ఒక రకంగా ఆ మధ్య కాలంలో కోడి రామకృష్ణ గారు ఒక ప్రయోగం చేశాడు 'దేవుళ్ళు' అనే పేరుతో. అందరు దేవుళ్ళు ఒకే సినిమాలో ఉండేలాగా ఇద్దరు పిల్లలు అవును. తీర్థయాత్రకు వెళ్ళి అవును. ఆ తీర్థయాత్రలకు వెళ్ళటం అనేది జస్ట్ హింటింగ్ లైను. వాళ్ళు ఏ ఊరెడితే ఏ తీర్థయాత్రకెళ్తే అక్కడ ఆ క్షేత్రపు కథని చెప్పటం. ఆ క్షేత్ర పురాణాన్ని ప్రజలకు చెప్తూ ఆ క్రమంలో ఆ దేవుడిని చూపిస్తాడక్కడ తెర మీద.
ఇలా ఒక దేవుడు కాదు, అసలు మొత్తం మనకున్నటువంటి అందరూ దేవుళ్ళని మేము ఈ సినిమాలో చూపించబోతున్నాం అనేది ఒక అడ్వాంటేజ్ తీసుకున్నాడు. దాదాపు అలాంటి అడ్వాంటేజే ఇక్కడ వారణాసిలో కూడా. ఈ యుగ సంచారంలో ఏ ఏ యుగాల్లో ట్రావెల్ చేస్తాడో ఆ యుగానికి, ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు ఉన్నాడు. ఆ యుగ పురుషుడు దర్శనం కూడా మీకు చేయిస్తాం మేము. ఇలాంటి ఒక స్కీమ్లో పెడుతున్నటువంటి సినిమా అది. అందుకని అది గ్లోబల్ లెవెల్లో 160 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. 160 భాషలు అంటే ఆ సినిమా ఫ్రాన్స్లో రిలీజ్ అవుతుంది. ఫ్రాన్స్లో ఎలా రిలీజ్ అవుతుంది? ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది. అలా ఎక్కడ ఇప్పుడు పాకిస్తాన్లో కొంత భాగం హిందీలోను, కొంత భాగం ఉర్దూలోను కూడా రిలీజ్ అవ్వచ్చు. అలా ప్రతి లాంగ్వేజ్ అంటే భూమి మీద మనుషులు మాట్లాడుకునే ప్రతి భాషలోనూ అన్ని భాషల్లోనూ సినిమాని రిలీజ్ చేసి ఆ జనాలకు చూపించటం, ఆ జనాలందరికీ కూడా భారతీయ పురాణాన్ని పరిచయం చేయటం, అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది ఒక ప్రక్రియ. దాన్ని సాధిస్తున్నాడు. తద్వారా ప్రతి చోట అది థియేట్రికల్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఓటీటీ డబ్బులు జనరేట్ చేస్తుంది. దీంతో ఇప్పటివరకు తెలుగు సినిమా మార్కెట్ మ్యాక్సిమం 2000 crore అంటున్నారు, 1800 కోట్లు. ఎందుకు జస్ట్ ఆ లుక్ రివీల్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో చేసిన హంగామా అంతా ఇంత కాదు కదా సార్. అవును, అప్పుడే బోల్డ్ కోట్లు వచ్చాయన్నారు. అది కూడా రైట్స్ అమ్మారు. ఈవెంట్ దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి కూడా రైట్స్ అమ్మారు వాళ్ళు. యూట్యూబ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఆ లెవెల్లోనే అమ్మకాలు జరిగినాయి. ఈ సినిమా కంటే ప్రతి లాంగ్వేజ్లోనూ అన్ని రకాల వ్యాపారాలు జరుగుతాయి. అందుకని ఇప్పుడు అది ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుంది, ఏ నెంబర్ వాళ్ళు రిపోర్ట్ చేయబోతున్నారు, ఏ నెంబర్ రికార్డుగా మారబోతోంది అనేది భయం. మిగిలిన టోటల్గా అంటే బాలీవుడ్ నుంచి మొదలు పెడితే అన్ని వుడ్లోనూ ఇదే చర్చ జరుగుతోంది ఇప్పుడు. అంటే కర్ణాటక నుంచి గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తయారవుతున్నటువంటి సినిమా డ్రాగన్ కూడా అటు నుంచి వస్తున్నది, ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా అది. అలాగే తెలుగు మార్కెట్ నుంచి కల్కి 2 ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు రాకా సినిమా ఉంది, అల్లు అర్జున్ది. ఈ సినిమాలన్నీ రెడీ అవుతున్న టైంలో ఆయన గ్లోబల్ మార్కెట్ రుచి చూపిస్తాడు వీళ్ళకి. చూపిస్తే వీళ్ళందరూ కూడా గ్లోబల్ మార్కెట్లోకి, అన్ని లాంగ్వేజెస్లోకి సినిమాని పుష్ చేయటానికి మొదలు పెడతారు యుద్ధం. ఇది ఒకవేళ ఒక 10,000 కోట్లు అనే ఫిగర్ కనుక నమోదు చేస్తే తెలుగు సినిమా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మా రెమ్యూనరేషన్లు కూడా అలాగే పెరగాలి అంటారు. ఇప్పటికే 100 కోట్లు కదా సార్, 150 కోట్లు, 300 ఇప్పుడు 150 కోట్లు కాస్త ఇంకొంచెం పెంచండి, మాకు 800 కోట్లు నుంచి 1000 కోట్లు ఇవ్వడం రీజనబుల్ అంటారు అనే అవకాశం ఉంది హీరోలు. చూద్దాం సార్. కాబట్టి మొత్తం స్ట్రక్చర్ మారిపోతుంది. ఈ వారణాసి అనే సినిమా భారతీయ సినిమా భవిష్యత్తుని మార్చబోతోంది. చూద్దాం. అందుకని ఇది చాలా క్యూరియస్గా ఉన్నారు అందరూ. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ పట్ల చాలా అప్రమత్తంగా ఉంది ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.